హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకొని వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ డే ఇన్ హైదరాబాద్ అండి. నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ మీరు చూసుంటే చెల్లి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్కి వచ్చామని చెప్పాను. వచ్చిన దగ్గర నుంచి మేము వెళ్ళిన ప్లేసెస్, ఏమేమి చేసాము, సెండ్ ఆఫ్ వ్లాగ్ అవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో, ఐ కార్డ్స్లో, ఎండ్ స్క్రీన్స్లో అన్నిట్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మేమైతే ఇక్కడ రూమ్ వెకేట్ చేస్తున్నాము. సో అన్నీ సర్దేశాము. మేము తీసుకున్న రూము 11 to 11 అనమాట. మార్నింగ్ 11 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 11 వరకు ఉంటుంది టైము. ఏ టైంలో వచ్చినా అదే కౌంట్ అవుతుంది. అందుకే వెకేట్ చేసేస్తున్నాము. 11 దాకా ఎలాగో ఉండము, త్వరగా వెళ్తే ఏదైనా ప్లేసెస్ చూడొచ్చు కదా అని వెళ్ళిపోతున్నాము. రూమ్ అయితే ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇదే చిన్న రూమ్ అండి, మిగతా పెద్ద రూమ్స్ ఉన్నాయి. మేము లాస్ట్ డే తీసుకున్నదైతే ఇంకో రూమ్ తీసుకున్నాము, అది ఇంకా చాలా బాగుంది. అండ్ దాంట్లో గీజర్ వర్క్ అవ్వట్లేదు. అండ్ కాక అమ్మ వాళ్ళ రూము మా రూమ్ పక్కన ఉంటే బెటర్ కదా అని ఇలా తీసుకున్నాం. మళ్ళీ ఇదైతే ఫ్లాట్ టైప్లో అనమాట, 1 BHK. ఇక్కడ చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ ఉంది, కిచెన్ ఉంది, బాల్కనీ, బెడ్రూమ్, సోఫాస్ ఇలా ఉన్నాయన్నమాట. ఇది 1 BHK. చిన్న సైజ్ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ కెటిల్స్ కూడా ఉన్నాయి, మనం ఏమైనా కుక్ చేసుకోవాలనుకున్న వాటర్ హీటింగ్ కోసం అలా కెటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బాల్కనీ కూడా ఉంది, ఒకసారి చూసేద్దాం పదండి. మేమైతే గచ్చిబౌలిలో స్టే చేసాము. నాకు ఈ ఏరియా అయితే భలే నచ్చింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ఉండేది అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో, పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని. కానీ తర్వాత అయితే తెలుసుకున్నాను బయటకు చూసినంత ఈజీగా ఉండదు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది బాల్కనీ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూడండి. మేము స్టే చేసిన రూమ్ రెంట్ వచ్చేసి 6500 పర్ డే తీసుకున్నారు. ఇలా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి మ్యాక్సిమం. గచ్చిబౌలి కాబట్టి మ్యాక్సిమం జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు ఇలా స్టే చేస్తారనుకుంటా. ఇక మేము కూడా బయలుదేరిపోవాలి, రెడీ అయిపోయాం కదా. ఇంకా మేము ఉన్న ప్లేస్ అని చెప్పి గుర్తుగా ఉంటుందని చెప్పి అన్ని రికార్డ్ చేస్తున్నాను. మేము ఇప్పుడు దాకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసే వాళ్ళం ఇంటికి. మహా అయితే స్టే చేసిన ప్లేసెస్ ఏంటంటే తిరుపతి, శ్రీశైలం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఎలా ఉంటుంది, టెంపుల్కి రిలేటెడ్ ప్లేసెస్ కాబట్టి జస్ట్ రూమ్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, ఒక టేబుల్ ఉంటుంది ఏమైనా పెట్టుకోవడానికి. అలా సింపుల్గా ఉండేది. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఉన్నాయి కదా. వచ్చి రాగానే అలసిపోయి ఉండడం వల్ల అన్నీ అలా అన్నిట్లో పెట్టేశాము. ఇప్పుడు మొత్తం తీసుకొని ఏవి మర్చిపోకుండా చూసుకోవడానికి ఎంత కష్టమవుతుందో. చూడ్డానికైతే ఫస్ట్ రాగానే చాలా బాగుంది అనిపించింది, కానీ ఇప్పుడు సర్దుకోవడానికి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే కబోర్డ్స్లో బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్లో వాటికి రిలేటెడ్ ఐటమ్స్ అలా అన్నీ పెట్టేశాను అనమాట, నీట్గా ఉంటుందని. ఇక పిల్లలు ఉంటే చెప్పక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు కదా. సో అన్నీ లగేజ్ అంతా బయట పెట్టేసి ఫైనల్గా అన్ని కబోర్డ్స్ చెక్ చేసుకొని వచ్చాము. యాక్చువల్గా ఫస్ట్ మేము వచ్చినప్పుడైతే చాలా నీట్గా ఉంది. అప్పుడే వీడియో తీసుకోవాల్సింది, అప్పుడు అంత ఐడియా రాలేదు. చెక్ చేసుకునే పనిలోనే హడావుడిగా ఉన్నామన్నమాట అప్పుడు. ఎందుకంటే మేము వచ్చింది వింటర్లో కాబట్టి గీజర్ వర్క్ అవ్వట్లేదు. ఆ టెన్షన్లోనే కాల్స్ చేస్తూ అది ఇది తిరుగుతూ ఉన్నాము. ఫైనల్గా రూమ్ అయితే వెకేట్ చేసేసి కిందకి వెళ్ళి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే నిన్న కూడా మిస్ అయ్యాము బ్రేక్ఫాస్ట్. టెంపుల్స్కి వెళ్ళాలి, చిలుకూరు టెంపుల్కి వెళ్ళాలి కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. టిఫిన్ స్టార్ట్ అయ్యేది 8 గంట. డాడీ ఇంకా పిల్లలు లగేజ్ తీసుకొని కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళి టిఫిన్ చేసేయాలి ఫాస్ట్గా. కింద ప్లేస్ అయితే ఇలా ఉంది. సెల్లార్ లాగే మన అపార్ట్మెంట్స్లో సెల్లార్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా. గొంతు చాలా తేడాగా ఉంది, నాకు అర్థమవుతుంది. ఈ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ బోండా పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి టిఫిన్. అయిపోయినట్టు ఎప్పటికప్పుడు తెచ్చి పెడుతూ ఉన్నారు. టీ ఫ్లాస్క్లో పోసి రెడీగా పెట్టారు. కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి, మిల్క్ బాయిల్ చేసి పెట్టారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ నార్మల్గా తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఇలా అన్నీ రెడీ చేశారు. ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చట్నీ, సాంబార్ పెట్టారు, బాగుంది, అంతా బాగుంది. ఇప్పుడు మేము చాలా జర్నీ చేసి యాదగిరిగుట్టకు వెళ్ళాలి. మధ్యాహ్నం ఏ టైంకి వెళ్తాము, ఏ టైంకి తింటాము అని చెప్పి కడుపు నిండా తినండి అందరూ అని చెప్పుకొని
తిన్నాము. ఇక్కడ చిన్న ఉయ్యాల లాంటిది పెట్టారు. ఇంకా డాడీ వాళ్ళు రూమ్ ఫార్మాలిటీస్ అవన్నీ చూస్తున్నారు. ఈలోపు మా పెద్దోడు నీకు సరదాగా వీడియో తీస్తారని చెప్పి తీస్తున్నాడు. ఇంకా దీనికి రిలేటెడ్ ఫొటోస్ అన్నీ లాస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి ఎండింగ్లో. ఇక అలా జర్నీ స్టార్ట్ అయింది యాదగిరిగుట్టకి. యాక్చువల్గా యాదగిరిగుట్ట స్వర్ణగిరి రెండు అనుకున్నాము. ఉన్న టైంలో 2 ప్లేసెస్ కవర్ చేయగలమో లేదో చూడాలి. అసలు ముందైతే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సిటీలోకి వెళ్ళి చార్మినార్, ట్యాంక్ బండ్, మాల్స్ ఇవన్నీ చూసుకుందామా, లేదా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఇవి సరౌండింగ్స్లో చూద్దామా అని ఇక అలా ఆలోచిస్తుంటే సిటీ ఎప్పుడైనా చూడొచ్చు, ముందు టెంపుల్స్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. చాలా జర్నీ చేసామండి, కార్లోనే నిద్రపోయి లేచాను కూడా నేనైతే. ఇక్కడికి వచ్చేసరికి మంచి వైబ్ అనమాట, చాలా బాగుంది కొండలు ఇవన్నీ. ఇక నెక్స్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. సీట్ ఎడ్జ్ కూర్చొని మరీ రికార్డ్ చేశాను ఈ వీడియో నేను. 2 కళ్ళు చాలలేదు చూడ్డానికి అని అంటారు కదా, నిజంగానే ఈ ప్లేస్ చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. కలర్ కూడా చూడండి చాలా సెటిల్డ్గా గ్రే కలర్ వేశారు మొత్తం, ఎంత బాగుందో అసలు, అందుకే అంత బాగుంది. అండ్ ఈ ప్లేస్ని కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, జస్ట్ యాదగిరిగుట్ట విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. సో హ్యాపీ టు ఎక్సైటెడ్గా ఉంది. వెహికల్ కొండపైన వెళ్ళటానికి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. మనీ ఇచ్చేటప్పుడు మనీ తీసుకునే అతని చేతిలో కట్ట చూసానండి, 500 రూపీస్ కట్ట ఎంత పెద్దగా ఉందో అసలు. ఓహో ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయా పైకి అనిపించింది. అండ్ ఈ రోడ్ చూసారా ఎంత బాగుందో కదా అసలు, నాకు ఎందుకో భలే నచ్చిందండి ఈ ప్లేస్ అంతా. నాకు ఈ ట్రావెలింగ్ వీడియోస్ని ఎడిట్ చేస్తుంటే చాలా హ్యాపీ, కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్థమైంది ఏంటంటే నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం కానీ ట్రావెల్ వీడియోస్ చేయడం రాదు అని. రాదు మీన్స్ నాకు ఆ రీచ్ చూస్తుంటే అర్థమవుతుంది ట్రావెలింగ్ వీడియోస్ మన వల్ల కాదు అని చెప్పి. ఏదో నాకు చేతనైనట్టు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఇదే నా మ్యాక్సిమం, ఇదే నా లాస్ట్ ట్రావెల్ వీడియో. కంటెంట్ కూడా మొత్తం ట్రావెల్ వీడియోసే ఉంటున్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా టర్న్ అవుతుందని. నేను చేయాల్సింది, నేను చేస్తున్నది ఇది కాదే అనిపిస్తుంది. సో ఇదే నా లాస్ట్ ట్రావెల్ వీడియో మేబీ. ఇక టెంపుల్కి అయితే వచ్చేసాము, చూడండి ఎంత బాగుందో ఎంట్రన్సే. ఇక్కడ లోపల అయితే కార్ పార్క్ చేసి మళ్ళీ కొండపైకి వెళ్ళాలండి. కింద తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ఫోన్స్ పెట్టొచ్చు, ఇంకా ప్రసాదాలు, ఇంకా టికెట్స్ కింద ఇస్తున్నారు. కొండపైకి రావాలి, ఇదంతా కొండపైనండి మెయిన్ టెంపుల్ ఇది. కింద పార్కింగ్ ప్లేస్కి ఈ టెంపుల్ ఉన్న ప్లేస్కి కొంచెం దూరం అయితే నడవాలండి, 1/2 కిలోమీటర్ దాకా. అది బాగా స్లోప్ మీన్స్ బాగా కొండపైకి నడిచేలాగా ఉంటుంది. కాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం నడవలేరు. చెప్పాలంటే ట్రెక్కింగ్ చేస్తే ఎలా ఉంటుంది, కొండెక్కితే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి, ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, నడవలేని వాళ్ళకి టెంపుల్ వాళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లిఫ్ట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళ వరకే ఆ వెహికల్స్, ఆ ఫెసిలిటీస్ ఉండనిద్దాము. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నడవగలిగిన వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసుకుంటున్నారు. సో మిగతా వాళ్ళకి లేట్ అయిపోతుంది. చిన్న పిల్లలకి 9 మంత్స్కి 11 మంత్స్కి మొక్కు తీసుకోవడానికి వస్తుంటారు కదా, వాళ్ళు కూడా బాలింతల లెక్కలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లల్ని వేసుకొని నడవలేరు కాబట్టి వాళ్ళకి, ఇంకా ముసలి వాళ్ళు కొండెక్కడం కష్టం, ఇలాంటి వాళ్ళకి లేట్ అయిపోతుంది అనమాట. బాగున్న వాళ్ళు కూడా వెహికల్స్లో వెళ్ళిపోతుంటే. ఇదంతా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. మేము పైకి వచ్చేసరికి 12 అయిపోయింది. ఎగ్జాక్ట్గా అప్పుడే నైవేద్యం స్టార్ట్ అయింది, దర్శనం ఆపేశారు. మళ్ళీ 1కి ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పుడు 1 అవర్ వెయిట్ చేయాలి. మొబైల్స్ అలో లేదని చెప్పారని మేము ఆ మొబైల్స్ అన్నీ కార్లోనే పెట్టేసి వచ్చాము పైకి. ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ అంకుల్ని పంపించి మొబైల్ తెప్పించుకుంటున్నాను నాదొక్కటి. ఎలాగో ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నా మొబైల్ ఒక్కటి తీసుకొచ్చారు. లంచ్ టైం కూడా అయ్యింది, పిల్లలకి ఆకలి అవుతుంది. ఇక అందరం ప్రసాదం పులిహోర తెచ్చుకొని తింటున్నాము. పల్లీలు వేయలేదండి, అంటే పల్లీలు తక్కువ ఉన్నాయి. పిల్లలు పల్లీలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా, పల్లీలు తినేసి పల్లీలు అయిపోయినాయి పప్పులు లేవు అని అంటున్నారు. ఈ ద్వారం ఉంది కదా, దర్శనం అయిపోయాక ఈ ద్వారం నుంచి బయటకు వస్తాము. నడిస్తే చాలా దూరం ఉండండి, చూడ్డానికి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ కొండ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో కింద. రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది, వీడియోస్లో ఎలా ఉందో కానీ. ఇక్కడ నుంచి చూస్తే అన్నీ చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ చిలుకూరులో మొక్కు, మళ్ళీ రామాంజ టెంపుల్కి వెళ్ళి అక్కడ నడవటం, ఇక్కడ నడవటం, చాలా పెయిన్స్ వచ్చాయన్నమాట కాళ్ళు. అప్పటికి చాలా కష్టంగానే ట్రై చేశాను, మళ్ళీ రామ్ కదా అని కొంచెం నడిచాను. ముందుకు వెళ్ళడం బాగానే ఉంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళాలి అని అంటేనే చాలా కష్టంగా ఉంది. నడవటం అయితే ఎలాగోలా నడుస్తాము, దూరంగా వచ్చేసి చూసేస్తాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా అని ఆలోచిస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది. ఇంకా మొబైల్ అయితే ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయి వచ్చామండి. ఈ డోర్లో నుంచే రిటర్న్ వచ్చేస్తాం అనమాట మనము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల. సుమక్క ఛానల్లో ఒక వీడియో చేశారు చూడండి, అక్కడ చూస్తే టెంపుల్ లోపల మొత్తం చూపించారు.
లక్కీగా నేను టెంపుల్‌కి వెళ్ళే ముందు ఆ వీడియో చూడలేదు. అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మా పెద్దోడు వీడియో తీస్తున్నాడనమాట. మీరందరూ నడుస్తూ రండి నేను వీడియో తీస్తాను అని చెప్పి. వాడికి ఇలా ప్రతి ప్లేస్‌కి వెళ్ళిన లాస్ట్‌లో మొబైల్ ఇస్తాననమాట వీడియో తీయమని. వాడు ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకుంటాడు. నేను చేస్తూ ఉంటే చూస్తుంటాడు కదా! వాడికి ఇంట్రెస్ట్ ఉంది. వాడికి అలవాటు చేయాలి చిన్నగా. ఇక ఫైనల్‌గా టెంపుల్ ఓవరాల్ లుక్ చూసేయండి. ఇక అమ్మ, నాన్న, పిల్లల్ని పంపించేసాము ఎలక్ట్రికల్ వెహికల్‌లో. ఒకటి వెళ్ళగానే ఒకటి రెడీగా ఉంటుందండి. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కితే ఇలా దించేస్తారనమాట. మా యాదగిరిగుట్ట దర్శనం అయితే ఇలా జరిగిందండి. నాకు ఎంతవరకు వీలుందో అంతవరకు చూపించాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో, మీకేం నచ్చిందో, ఏం నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్‌గా. చెప్తే కదా నాకు తెలిసేది కరెక్ట్ చేసుకోవాలో, ఏమైనా యాడ్ చేసుకోవాలో అనేది. ఆల్రెడీ చెప్పినట్టు ఇదైతే నా లాస్ట్ ట్రావెల్ వ్లాగ్. కొన్ని డేస్ ఈ వీడియోస్ అన్ని పక్కన పెట్టి ఇంకొక మంచి కంటెంట్‌తో వస్తున్నాను. ఆ కంటెంట్ మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. అది మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారు. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక న్యూ కంటెంట్, న్యూ వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇప్పుడైతే సురేంద్రపురికి వెళ్తున్నాము. స్వర్ణగిరి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ వ్లాగ్స్ కూడా కొంచెం గ్యాప్ తర్వాత లాస్ట్‌లో ఎప్పుడో పోస్ట్ చేస్తాను. స్మాల్ మొమెంట్ మెమరీస్‌తో కొన్ని ఫోటోస్ వస్తున్నాయి చూసేయండి.